ఒక అమ్మాయి అబ్బాయి సన్నిహితంగా ఉంటే వారిద్దరి మధ్య ఏదో ఉన్నట్ట. 4-5 సార్లు కలిసి తిరిగితే ప్రేమికులు అయిపోతారా? ఇవేం సంకుచిత ఆలోచనలు? నా కెరియర్ నిలబెట్టిన మంచి మనసున్న అమ్మాయి జీవితం ఇలాంటి అపార్థాలకు అతలాకుతలం అవడం నన్ను కుదిపేస్తుంది. కోడింగ్తో ఈ ప్రపంచాన్ని ఏలాలి అని కలలు కన్నవాడిని. ఇంటర్లోనే సొంతంగా యాప్లు తయారు చేసిన టాలెంట్ నాది. ఇంజనీరింగ్లో నన్నంతా జీనియస్ అనేవాళ్ళు. నా క్లాస్మేట్స్ ఎందరికో ప్రాజెక్టు వర్క్లో సాయం చేశా. అలాంటి నాకు 4-5 కంపెనీలైనా పిలిచి ఉద్యోగాలు ఇస్తాయి అనే నమ్మకం ఉండేది. అవేవీ జరగలేదు. ఏమైందో కానీ ప్రతి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యా. జాబ్ రిజెక్షన్ మెయిల్లతో నా ఇన్బాక్స్ నిండిపోయేది. మరోవైపు ఇంట్లో వాళ్ళ ఆశలన్నీ నా మీదే ఉండేవి. ఉద్యోగం వస్తే నాన్నకు చేదోడుగా ఉంటానని, చెల్లి మెడిసిన్ కలలు నెరవేరుస్తానని, ఏడాది వరకు ఏ జాబ్ రాకపోవడంతో జీవితమంతా చీకట్లు అలుముకుంటున్న బాధ. ఆ గాఢాధకారంలో నా కలలు కరిగిపోతున్న భావన. అసలు నాకు ఉద్యోగం వస్తుందా అనే అనుమానం కూడా మొదలైంది. ఆ సమయంలో దేవతలా ఆదుకుంది నా సీనియర్ మానస. లింక్డ్ఇన్లో దొరికిందామె. ఓ ప్రముఖ కంపెనీలో టెక్ లీడ్గా ఉంది. మెసేజ్ పెడితే స్పందించింది. కేఫ్లో కలిశాం. ఫైనల్ ఇయర్లో నీ గురించి పాజిటివ్గా విన్నాను విజయ్. కోడింగ్ పోటీల్లో ప్రైజులు కూడా గెలిచావటగా, మరి నీకు జాబ్ రాకపోవడం ఏంటి అంటూ ఆశ్చర్యపోయింది. నా వరుస వైఫల్యాల కథంతా ఆమె ముందుంచా. అంతా విని పెద్దగా నిట్టూర్చింది. నీలో టాలెంట్కి కొదవలేదు, కాకపోతే నిన్ను నువ్వు నమ్మడమే మానేశావు అనిపిస్తోంది. ఇకపై నిన్ను నేను గైడ్ చేస్తా అంది. మాట వరసకి అనడమే కాదు, ఎక్కడైనా వేకెన్సీ ఉంటే చెప్పేది, వాటికి ఎలా సిద్ధం కావాలో వివరించేది. పొద్దంతా డ్యూటీ, రాత్రి జామ్లో నాతో మాక్ ఇంటర్వ్యూలు చేయించడం తన ఓపికకి దండం పెట్టాలనిపించేది. 3 నెలల తర్వాత తను రెఫర్ చేసిన కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. నా బ్యాడ్ లక్, అదే రోజు అమ్మకి ఆరోగ్యం బాగా లేక ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి. అప్పుడు నేను చూసుకుంటాలే విజయ్, ఈ ఉద్యోగం మీ అమ్మ కల కూడా, వెళ్ళు అని చెప్పి పంపింది. అప్పటికే నా స్కిల్స్ మెరుగుపడటం, కోడింగ్ బాగుండటంతో ఆ ఉద్యోగానికి ఎంపికయ్యా. మంచి ప్యాకేజీ, సంతోషంతో నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మ ఆరోగ్యం కుదుటపడ్డాక మానస దగ్గరికి వెళ్ళి మానసారా థ్యాంక్స్ చెప్పా. తర్వాత ఇద్దరం ఉద్యోగాల్లో బిజీ అయిపోయాం. 6 ఏళ్ళు అయ్యాక అనుకుంటూ విజయ్ నాకు పెళ్ళి కుదిరింది అని వాట్సాప్ చేసింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నా జీవితాన్ని నిలబెట్టిన తనకి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా, కానీ ఆ అవకాశం రాలేదు. కొద్ది రోజులకే మానస వాట్సాప్లో బాధాకరమైన డీపీలు, స్టేటస్లు పెట్టసాగింది. ఏమైనా తెలుసుకుందామని ఓ రోజు ఫోన్ చేశా. పెళ్ళి క్యాన్సిల్ అయ్యిందని బావురుమంది. అంతకన్నా దారుణం ఏంటంటే మా ఇద్దరి మధ్య లవ్ నడుస్తోందనే ఆ అబ్బాయి మానసతో సంబంధం వదులుకున్నాడట. అది తెలియగానే నా నోట మాట రాలేదు. మేం కలిసిన 6-7 సందర్భాల్లో మా మధ్య కనీసం లవ్ అనే పదం కూడా ప్రస్తావనకు రాలేదు. తను నాకు సాయం చేసింది అనే కృతజ్ఞతాభావం ఉండేది, అంతే. మరి మా గురించి తనకి ఎవరు అలా చెప్పారో కానీ తనకు తానే అలాంటి నిర్ణయానికి రావడం ఏంటి? ఇదే విషయం ఇద్దరం వెళ్ళి తనని నిలదీద్దాం అన్నా. వద్దులే విజయ్, వాడో అనుమానపు పిచ్చివాడు అని ముందే తెలియడం సంతోషం, కానీ ఇదంతా వచ్చి చెడిపోయిందని అమ్మా నాన్నలు బాగా బాధపడటమే చూడలేకపోతున్నా అంది. తమ పాత ప్రేమల గురించి పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు అబ్బాయిలు నిర్భయంగా చర్చించుకుంటున్న రోజులివి. అలాంటిది ఎవరి మాట విని కుదిరిన సంబంధం వదులుకున్న ఆ ప్రబుద్ధుడిని ఏమనాలి? మరో అమ్మాయి విషయంలోనైనా అతగాడు ఇలా చేయకుండా ఉండాలని కోరుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.